వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క చింతపండు కబుర్లు. కథ. ఒక అడవిలో నక్క ఉండేది. అది రోజూ ఆహారం కోసం వెతుకుతూ ఉండేది. ఒకరోజు నక్క దారి మధ్యలో ఒక చింత చెట్టు వద్ద ఆగింది. ఆ చెట్టులో చాలా రుచికరమైన చింతపండ్లు ఉండేవి. నక్క ఆ చింతపండ్లను తినాలని అనుకుంటుంది, కాని చెట్టు ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఎక్కలేకపోతుంది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. చింత చెట్టు వద్దకు వెళ్లి తాను చెట్టు మీదే ఉన్నట్లు అబద్ధం చెప్పింది. అయ్యో! ఈ చెట్టులో ఉన్న చింతపండ్లు ఎంత రుచిగా ఉన్నాయో అని నక్క అరిచింది. దానిని వినిన పక్కనే ఉన్న కాకి నక్క మాటలు నమ్మింది. నాకు కూడా ఒక చింతపండు కావాలి అని కాకి అడిగింది. నక్క చెప్పింది, నేను నీకు ఒక చింతపండు అందిస్తాను, కాని నన్ను చింత చెట్టు మీదకు ఎక్కించాలి. కాకి అంగీకరించింది. నక్కను తన వెనకాలకి ఎక్కించుకుని చింత చెట్టు వద్దకు చేరుకుంది. అప్పుడు నక్క చెట్టుపైకి ఎక్కి పండ్లను తిని ఆనందంగా ఉంది. కాకికి ఒక్క పండు కూడా ఇవ్వలేదు. నీతి. ఈ కథ చెబుతుంది, మేము ఎవరినైనా సహాయం చేసే ముందు వారి నిజాయితీని పరిశీలించాలి. అబద్ధం చెప్పేవారిని నమ్మకూడదు. Thank you for watching. Please like, share and subscribe.